హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ వెజ్ కర్రీతో మేము ముందుకు వచ్చేసానండి. ఇది పన్నీర్ బుర్జీ కర్రీ అండి. పంజాబీ డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ కర్రీ ఏ విధంగా తయారు చేస్తారో, వాళ్ళు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో మీరే చూసేయండి. చూడండి ఎలా వచ్చిందో. అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని నేను బటర్ వేసుకుంటున్నానండి. ఈ కర్రీ అంతా మనం బటర్తోనే వేసుకొని చేసుకోవాలి. ఇప్పుడు బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం షాజీరా యాడ్ చేసుకోవాలి. తర్వాత చెక్క, లవంగ, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్లేవర్స్ అంతా దిగే వరకు. ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత మిర్చి యాడ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్ పీసెస్ ఒకసారి బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపును, సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదా సాల్ట్ వేయడం వల్ల. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి పచ్చివాసన పోయే వరకు వేయించేసుకుందాం. చూసారా, పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కొన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తపడే వరకు మనం ఫ్రై చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా మెత్తపడిపోయినాయి కదా. ఇప్పుడు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కర్రీకి పట్టే వరకు మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. తర్వాత అయితే వాటర్ యాడ్ చేసుకుందామండి గ్రేవీ కోసం. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా నేను పన్నీర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకున్నానండి. వాటిని ఇప్పుడు ఆ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే దగ్గర పడుతుందండి. తర్వాత కొంచెం ధనియా పొడి, జీరా పొడి, తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందామండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని చూడండి, కొంచెం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఈక్వల్గా అడ్జస్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుందామండి. తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని వేరొక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాం. అంతేనండి, టేస్టీ పంజాబీ డాబా స్టైల్లో పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఈ ఈ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. ఆ పన్నీర్ ముక్కల్ని కట్ చేసేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మంచి కలర్తో ఎంత బాగా వచ్చిందో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.